Please subscribe for more updates. Bell button పై click చేయండి. శ్రీలంకలో అతిపెద్ద బాంబు పేలుడు జరిగింది. 8 చోట్లలో వరుసగా బాంబు పేలుడు జరిగింది. 250 మందికి పైగా మృతి చెందారు. చాలా విపత్కరమైనటువంటి పరిస్థితి. సో ఎందుకు ఇలాంటి పరిస్థితి మనకి ఏర్పడింది? అటు ఐటీ నిఘా వ్యవస్థ కూడా ముందే హెచ్చరించినా కూడా ఎందుకు భద్రత వాళ్ళు చేయలేకపోయారు? అంటే శ్రీలంక నిఘా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ హెచ్చరించింది అని వార్తల్లో వస్తోంది. అంటే శ్రీలంక పోలీస్ చీఫ్ పుజత్ జయసింగే ఇలా అంటే చర్చిల్ని టార్గెట్ చేస్తూ దాడులు జరగవచ్చు అనేటి హెచ్చరిక చేశాడు అని వార్తల్లో వస్తుంది. అంటే బహుశా ఈ స్థాయిలో జరుగుతుందని అనుకోకపోవచ్చు. ఎందుకంటే 200 మంది పైన చనిపోయేంత తీవ్ర స్థాయిలో జరుగుతుంది అని అంచనా ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే 2009 తర్వాత అంటే 2009లో ఎల్టీటీఈ డిఫీట్ అయి ప్రభాకరన్ చనిపోయాక తమిళ తీవ్రవాద గ్రూపులు ఈక్కుపోతున్నాయి, రీగ్రూప్ అవుతున్నాయి తమిళ తీవ్రవాద సంస్థలు అని వార్తల్లో వస్తున్నాయి. కానీ ఈ స్థాయిలో తమిళ తీవ్రవాదం కూడా దాడి చేసేటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఇది తమిళ తీవ్రవాదుల దాడి కూడా కాదు, ఇస్లామిక్ తీవ్రవాదుల దాడి అని మనకు వార్తలు వస్తున్నాయి. అందువల్ల ఏమైనా శ్రీలంకలో అటాక్ చేస్తే ఈ దశాబ్దాల శ్రీలంక కల్లోలిత చరిత్రలో మనకు కనబడేది అంటే తమిళ్ టైగర్స్ అటాక్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే 50-60sలో తీవ్ర స్థాయిలో 60వ దశాబ్దంలో ప్రారంభమై దాదాపు 2009 వరకు, అంటే ఇక 60 ఇంకా క్లియర్గా అంటే 70sలో ఎల్టీటీఈ బాగా ఫోర్స్గా ఉంది. అంతకుముందు తమిళ్ గ్రూప్స్ ఉండే, అవి హింసాయుత మార్గంలో లేవు. అందువల్ల ఒక 2.5-3 డికేడ్స్ ఎల్టీటీఈ యొక్క పెద్ద ఎత్తున శ్రీలంకలో జరిగింది. ఇందులో ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 1,00,000 మంది ఈ శ్రీలంక ఎథనిక్ కాన్ఫ్లిక్ట్, జాతుల ఘర్షణలో చనిపోయారు. అయితే యుఎన్ ఎస్టిమేట్ కూడా చాలా కన్జర్వేటివ్ ఎస్టిమేట్, అంతకన్నా ఎక్కువనే చనిపోయారు. ఆ యుద్ధం అంటే శ్రీలంక సైన్యానికి ఎల్టీటీఈకి జరిగిన యుద్ధం చివరి దశలోనే 45,000 మంది చనిపోయారని అంచనా. అందువల్ల ఇదొక జాతుల మధ్య ఘర్షణగా, ముఖ్యంగా బుద్ధిస్ట్ సింహళ జాతి ఏమంటారంటే ఇది శ్రీలంక తమ మాతృభూమి, తమిళులు ఈ దేశం వాళ్ళ కారు అని వాళ్ళు గొడవ. అంత శ్రీలంక జనాభాలో 12.6% వరకు శ్రీలంక తమిళస్ ఉంటారు. ఒక 5.6% ఇండియా నుంచి వచ్చిన తమిళస్ కూడా ఉంటారు. వీళ్ళు కాక 7% ముస్లిం పాపులేషన్ ఉంటుంది. అందువల్ల ఇట్స్ ఏ హైలీ ఎథ్నో రిలీజియస్ డైవర్సిటీ ఉన్న కంట్రీ, అంటే జాతిపరమైన మతపరమైన వైవిధ్యం ఉన్న దేశం. వీటి మధ్య తీవ్రమైన ఘర్షణ కూడా అంటే తమిళుల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూడడం, తమిళ్ కల్చర్ పైన, భాష పైన, తమిళుల హక్కుల పైన సింబలి ఆధిపత్య ప్రభుత్వాలు అండతో సింబలి చావనిజం అనేది దాడి చేస్తూ వచ్చింది. అందువల్ల ఇది బుద్ధిస్ట్, అప్పుడు ఈ తమిళియన్స్ అందరూ హిందూ రిలీజను, మీకు సింబలీస్ ప్రధానంగా బుద్ధిస్టు, ఇక ముస్లిమ్స్ వాళ్ళు తమిళ్ మాట్లాడతారు కానీ రిలీజియస్ డిఫరెన్స్ వల్ల వాళ్ళు ఈ హిందూ తమిళ్స్తో ఐడెంటిఫై కారు. అందువల్ల వాళ్ళ లాంగ్వేజ్ తమిళ్ అయినా కూడా, అందువల్ల ఈ రిలీజియస్ డైవర్సిటీ ఉంది, లింగ్విస్టిక్ డైవర్సిటీ కూడా ఉంది. ఈ ఘర్షణలో ఎల్టీటీఈ యొక్క థ్రెట్గా దేశంలో ఎమర్జ్ అయింది. దానిపైన మిలిటరీ విజయం సాధించారు. కానీ ఇప్పటికీ కూడా తమిళ ప్రాంతాల్లో ఆ యాంగ్విష్ ఉంది, ఇది ఏదో రోజు రూపం తీసుకోవచ్చు అని మాత్రం అంచనా ఉండే. కానీ ముస్లిం తీవ్రవాదం ఈ స్థాయిలో రెచ్చిపోతుంది అని ఎవరు ఊహించలే. అందువల్ల ఇట్ హాస్ కాట్ ఎవ్రీబడి బై సర్ప్రైజ్. అంటే శ్రీలంక ప్రభుత్వమే కాదు, శ్రీలంక పరిణామాలని పరిశీలిస్తున్న వారు కూడా ఊహించలే. ఏమైనా మళ్ళీ ఎప్పుడన్నా రీగ్రూప్ అయి అటాక్ చేస్తే తమిళ్ తీవ్రవాదం వస్తుంది అనుకున్నారు తప్ప ఇస్లామిక్ తీవ్రవాదం వస్తుందని అనుకోలే. అయితే ఇక్కడ గత కొంతకాలంగా బుద్ధిస్ట్ వర్సెస్ ముస్లిం మధ్య ఘర్షణలు ఉన్నాయి. అంటే 2009లో ఎల్టీటీఈని అంతం చేశాక సింబలా బుద్ధిస్ట్ చావనిస్టులకు అలాగే ముస్లిమ్స్కి మధ్య, అంటే సింబలా బుద్ధిస్ట్ వర్సెస్ ముస్లిం ఘర్షణలు మొదలయ్యాయి. ఈ ఘర్షణలను శ్రీలంక పరిష్కరించుకోలేకపోయింది. దాని ఆధారంగా చేసుకొని ముస్లిం ప్రజానీకంలో 7% ఉన్న పాపులేషన్లో ఈ తీవ్రవాద శక్తులు చొరబడ్డాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇస్లామిక్ తీవ్రవాదం రైజ్ కావడం,
దాని పరిణామాలు ఇక్కడ బుద్ధిస్ట్ సింహల ఆధిపత్యంతో అంతకుముందు తమిళ్ హిందూస్కున్న ఘర్షణ ముస్లిమ్స్కు ఘర్షణగా ఘర్షణ పెరిగింది, అంటే ఎల్టీటీ అంతం తర్వాత. దీని పర్యవసనంగా ముస్లిమ్స్లో కూడా ఈ ఎక్స్ట్రీమిస్ట్ సెంటిమెంట్స్ పెరిగాయి. దాని ఫలితంగా మనం గతంలో చూసాం, బుద్ధిస్ట్ విగ్రహాలను టార్గెట్ చేసుకొని ఇస్లామిక్ తీవ్రవాదులు దాడులు చేశారు. ఇప్పుడు చర్చిల్ని టార్గెట్ చేయడం అంటే చాలామంది డౌట్ వస్తుంది, మరి ఫైట్ సింహలీ బుద్ధిస్టులతో ఉంటే మరి చర్చిల్ని ఎందుకు టార్గెట్ చేశారని. అందువల్ల అక్కడ క్రిస్టియన్ వర్సెస్ ముస్లిం ఘర్షణ లేదు కదా అని. కానీ ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు చర్చిల పైన టార్గెట్ చేయడమే ఒక్కటే చేయలే, మీరు హోటల్స్ పైన కూడా టార్గెట్ చేశారు. టూరిస్టులు ఎక్కువగా ఉండే హోటల్స్, విదేశీ టూరిస్టులు కూడా ఉండే హోటల్స్ పైన టార్గెట్ చేశారు. అందువల్ల క్లియర్గా ఇప్పటికీ మనకు పూర్తి సమాచారం లేదు, కానీ ఇప్పటికున్న సమాచారం ప్రకారమైతే ముస్లిం తీవ్రవాద సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్ అనే ఎన్టీజే అనేటువంటి ఒక సంస్థ దీని వెనకాల ఉంది. వీరు చర్చిల్ని అలాగే టూరిస్ట్ హోటల్స్ను టార్గెట్ చేయడం, ఫారిన్ టూరిస్ట్ హోటల్స్ను ఉండే హోటల్ని టార్గెట్ చేయడం ద్వారా గ్లోబల్ కమ్యూనిటీకి అంటే ప్రపంచానికి ఇస్లామిక్ తీవ్రవాద అస్తిత్వము పాకిస్తాన్లోనే లేదు, బంగ్లాదేశ్, భారతదేశము, మాల్దీవ్స్, చైనాలోని కొన్ని ప్రావిన్సెస్, ఆఫ్ఘనిస్తాన్లోనే లేదు, శ్రీలంకలో కూడా ఉంది అని చెప్పదలుచుకున్నారు. ఆ మెసేజ్ ఇవ్వడం కొరకే వీరు డెఫినెట్గా ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. దుర్మార్గాన్ని ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండించాలి. భారతదేశం కూడా ఈ తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో శ్రీలంకకు పూర్తి సహకారాన్ని ఇవ్వాలి. ఇప్పటికైనా ఆ ఎథ్నో రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ అంటే జాతిపరమైన మతపరమైన వైవిధ్యాన్ని రెస్పెక్ట్ చేయకుండా ఆ మతపరమైన జాతిపరమైన వైవిధ్యాన్ని అంతం చేసే విధంగా సిమలా బుద్ధిస్ట్ చావినిజం కనుక ఉంటే శ్రీలంక రావణ కాష్టంగానే ఉంటుంది. శ్రీలంక నుంచి మనము కూడా నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, శ్రీలంకలోనే ఇంతకుముందు చెప్పినట్లు ముస్లిమ్స్, తమిళ్ హిందూస్, బుద్ధిస్టు, సిమలా భాష, తమిళ భాష, ఈ ఎథ్నోలింగ్విస్టిక్ డైవర్సిటీ మన దేశంలో కూడా ఉంది. మన దేశంలో కూడా అనేక భాషలు, మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్న దేశం. ఇలాంటి డైవర్సిటీ ఉన్న ఏ దేశంలో కానీ ఒక మత అస్తిత్వాన్ని, ఒక సాంస్కృతిక అస్తిత్వాన్ని, ఒక జాతిపరమైన అస్తిత్వాన్ని రుద్దాలని చూస్తే అది వేర్పాటువాదానికి, విచ్ఛిన్నకరవాదానికి, తీవ్రవాదానికి ప్రాణం పోసినట్లవుతుంది, రాజ్యం పోసినట్లవుతుంది అని శ్రీలంక పరిణామాల నుంచి భారతదేశం కూడా నేర్చుకోవాలి.